ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే మీనా శివ విషయంలో బాలుని అపార్థం చేసుకొని బాలుకి దూరంగా ఉంటుంది. ఏంటి మీనా, ఏమైంది నీకు అని అంటారు బాలు. ఏమీ అవ్వలేదు, జ్ఞానోదయం అయ్యింది. ఇన్ని రోజులు మీరు మారిపోయారేమోనని పిచ్చి భ్రమలో చాలా ఆనందపడిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది, మీకు కోపం వస్తే అయిన వాళ్ళు భార్య, అమ్మ, మరదలు, అన్నయ్య, కనీసం మీ నాన్నకైనా విలువివ్వండి. నా తమ్ముడు ఏదో తప్పు చేశారని చెయ్య విరిచేశారు. అదే నేనైతే నా మెడ కూడా విరిచేస్తారు కదా అని అంటుంది. చూడు మీనా, ఎవరు అర్థం చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావేమో అనుకున్నాను. కానీ ఒకటి మాత్రం నిజం, తప్పు ఎవరు చేసినా నేను అందరితో ఒకేలా ఉంటాను. అది నువ్వు తెలుసుకో అంతే. చూడు మీనా, భోజనం కూడా సరిగా చేయటం లేదు అనగానే, అవును, ఆకలి వేసి కుంభాలు కుంభాలు అన్నం తినే రోజులు కదా. పాపం మా అమ్మ, మా చెల్లి మీరు దేవుడేమోనని నన్ను బాగా చూసుకుంటున్నారని ఇప్పటిదాకా మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు నా తమ్ముడి విషయంలో మీరు చేసిన దానికి వాళ్ళ దగ్గర విలన్ అయిపోయారు. ఒకటి చెప్తున్నాను, కట్టుకున్న భార్యకి భర్త ఎలాంటి వాడైనా అడ్జస్ట్ అవుతుందేమో, కానీ ఆ భర్త పనికి మాలిన వాడని అందరూ అంటుంటే ఆ గుండె ఎలా ఉంటుందో మీకు తెలుసా అనగానే, అంటే నేను పనికి మాలిన వాడినా అనగానే, కాదా, ఎందుకంటే తాగుతున్నారు, తాగిన మైకంలో ఎవరిని ఏం చేస్తున్నారో తెలియటం లేదు అనగానే, నీకు అసలు నిజం తెలీదు మీనా అని అంటారు. చెప్పండి, ఆ నిజం ఎలాంటిదైనా నేను వింటాను అనగానే, చూడు మీనా, ఇప్పుడు అవన్నీ వద్దులే, సరే నేను మిద్దె మీదకి వెళ్ళి పడుకుంటాను అని చెప్పి ఇక చాపాదుండు తీసుకొని డాబా పైకి వెళ్తాడు బాలు. ఇక మీనా ఆలోచనలో పడుతుంది, ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నారు? అయినా శివాని కొట్టడానికి కారణం చెప్పారు, కానీ ఇంకొక కారణం ఏదైనా ఉందా? ఆ నిజం చెప్తే నేను బాధపడతానా అని చెప్పి ఇక మీనా ఆలోచనలో పడుతుంది. తెల్లగా తెల్లవారుతుంది. రోహిణి తన ఫ్రెండ్ విద్య దగ్గరికి వెళ్తుంది. ఏంటే, ఏదో ఒక సమస్య తీసుకొని ఇక్కడికి రావడమే పనా? ఈరోజు ఆదివారం, అలాగే మన మేడం ఆదివారం మన ఇద్దరికి సెలవిస్తుంది, కానీ నువ్వేంటే ఎంజాయ్ చేయకుండా నా ఇంటికి వచ్చావు? ముందు కాఫీ తీసుకో అనగానే, కాఫీ తాగుతా గాని నిజం చెప్పాలంటే నా బ్రతుకు ఎందుకా అని అనిపిస్తుందే అని అంటుంది రోహిణి. అవునులే, ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది కదా. ఇప్పుడేమైంది ప్రస్తుతానికి అనగానే, ఆ గుణ దగ్గర నేను 2 లక్షలు తీసుకున్నాను కదా, ఆ గుణ దగ్గర మీనా తమ్ముడు శివ పని చేస్తున్నాడంట. వాడి అకౌంట్స్ అన్నీ వాడే చూసుకుంటున్నాడంట. ఇప్పుడు వాడికి నేను అప్పు చేసింది తెలిసినట్టే కదా అనగానే, ఖచ్చితంగా, ఎందుకంటే నీ పేరు రోహిణి అయితే అని అంటుంది. అంటే అనగానే, నీ పేరు కళ్యాణి కదవే, నీ పాస్బుక్లో అలాగే చెక్కుల మీద అన్నిటి మీద కళ్యాణి అనే ఉంది. ఇప్పుడు కళ్యాణి అప్పని చెప్పి వాడు అనుకుంటాడు కానీ రోహిణి అనుకోను కదా అనగానే, నిజమేనే, కానీ నేను అప్పు చేసినప్పుడల్లా గుణ దగ్గర ఖచ్చితంగా మీనా తమ్ముడు ఉండే ఉంటాడు. నన్ను చూడకుండా ఉంటాడంటావా అనగానే, ఇంకా నయం, చూస్తే వాళ్ళ అక్కకి ఎప్పుడో చెప్పేవాడు, ఇప్పుడు చెప్పలేదంటే తెలీదు. ఇంకొక విషయం, ఆ గుణాకి నువ్వు 2 లక్షలు అప్పున్నావు. అలాగే మీ బాలు ఆ రౌడీ ఉన్నాడు కదా, వాడికి ఆ గుణగాడికి పడగదు కాబట్టి నువ్వు బాలు వదినవని తెలిస్తే నీ పీకల మీద కూర్చొని మరీ అప్పు తీర్చుకుంటాడు. ముందు నెల వడ్డీ కట్టేసే, అప్పుడు ఆ గుణగాడు నీ ఇంటికి రాడు అని అంటుంది. నిజమే, బాలు వాణ్ణి కొట్టాడు కాబట్టి ఖచ్చితంగా బాలుకు తిక్క సరిపోవాలని చెప్పి నన్ను అడుగుతాడు. కానీ వీళ్ళందరూ కలిసి నా కొంప ముంచేటట్టున్నారు. సరే వెళ్దామా అని అంటుంది. నేనెందుకే అని అంటుంది ఇక విద్య. ప్రతి దానిలోనూ నువ్వే ఉన్నావు కదే, అందుకే ఇదిగో వడ్డీ ఉంది, వెళ్ళి ఇచ్చేసి వద్దాము అని చెప్పి అంటుంది రోహిణి. సర్లే అని చెప్పి ఇద్దరు గుణాన్ని కలుస్తారు. ఏంటి మేడం గారు, ముందుగానే తెచ్చి కడుతున్నారు, ఏమైంది? అయినా ఇప్పటి నుండి మీ ఇంటి అడ్రస్లు కూడా ఇచ్చి వెళ్ళండి అని అంటారు. అదేంటి గుణ అలా అంటావు? నీకు నెల నెల డబ్బులు వస్తున్నాయి కదా, వడ్డీ డబ్బులు అని అంటుంది ఇక విద్య. నిజమే, నేను కూడా మీ ఇంటికి వచ్చి వసూలు చేసుకోవాలి కదా,
ఇలా నెల నెల వడ్డీ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కానీ అందరికీ ఒకటే వర్తిస్తుంది. మీ అడ్రస్ ఇస్తే ఎప్పుడైనా కట్టన పరిస్థితి ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళ ఇంటికి మేము ఖచ్చితంగా రావాలి కదా అనగానే, అమ్మో ఇలా అంటున్నావేంటి గుణ? ఇంటికి అప్పని చెప్పి ఆడపిల్ల అప్పైతే ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారో నీకు తెలుసు కదా అనగానే, అది తీసుకునేటప్పుడు తెలియాలి. ఇంట్లో తెలియకుండా, భర్తకి తెలియకుండా, అత్తమామలకి తెలియకుండా అప్పులు చేస్తున్నావంటే ఖచ్చితంగా నీకు ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉండాలి అని అంటారు గుణ రోహిణికి. ఒక్కసారిగా రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. ఏ ఏంటి కొట్టావు అనగానే, నీ దగ్గర డబ్బులు తీసుకున్నానని నన్ను వేరేగా మాట్లాడతావా అనగానే, ఓ ఏదైనా మాట అంటే ఇంత పౌరుషం వచ్చింది. మరి మగవాళ్ళ దగ్గర అప్పు తీసుకోకూడదని తెలీదా? వాళ్ళు ఏది పడితే అది అంటారని తెలీదా? ఇప్పుడే చెప్తున్నాను, నువ్వు ఆ బాలుగాడి వదినవని నాకు తెలుసులే అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అవును, వాడు జుట్టు నా చేతిలో ఉంది. ఇన్ని రోజులు వాడు ఏంటా అనుకున్నాను. వాడు తాగుబోతాడే కాదు, పొగరు, అలాగే రౌడీ. నన్నే కొడతాడా? ఒకటి మాత్రం నిజం, నీ అప్పు అడ్డం పెట్టుకొని మీ ఇంటి పరువు తీయకపోతే చూడు అనగానే, చూడు ఒకటి చెప్తున్నాను, నాకు నువ్వు అప్పిచ్చావు, నేను నీకు వడ్డీ కడుతున్నాను. నువ్వు నోరు జారితే నేను చేయి జారాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, బాలు గురించి నువ్వు తక్కువగా అంచనా వేయద్దు. నిన్ను చంపేసి జైలుకి వెళ్తాడు. ఒకటి మాత్రం నిజం, వాళ్ళ సొంత బామ్మర్దికే చెయ్యి విరిచినవాడు నీకు ఏం చేస్తాడు అన్నది నీకే తెలియాలి. ఇప్పుడు చెప్తున్నాను, 2 నెలల తర్వాత నీ అసలు వడ్డీ అన్నీ నీ ముఖాను కొడతాను. ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది రోహిణి. అమ్మో, అసలే నేను చాలా చోట్ల దొంగతనం చేశాను. అలాగే ఆ శివ సీసీ ఫుటేజ్ బాలుగాడి దగ్గర ఉందన్నారు. ఇప్పుడు జైలుకి వెళ్తే అంతే సంగతులు. సరే మేడం గారు, నేను ఏదో క్యాజువల్గా తెలియకుండా అనేశాను, సారీ. అలాగే 2 నెలలు టైం ఇస్తున్నాను. 2 నెలల్లో మీ అసలు వడ్డీ అన్నీ ఇచ్చేయాలి. లేకపోతే మీరిప్పుడు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇల్లు కబ్జా చేసుకుంటాను. నా గురించి మీకు పూర్తిగా తెలీదు అని అంటారు గుణ. ఇక రోహిణి అలాగే విద్య బయటికి వస్తారు. ఏంటే ఇలా మనం ఇలా ఉంది మన బ్రతుకు అని అంటుంది విద్య. నా వల్ల నువ్వు కూడా మాటలనిపించుకుంటున్నాం, కానీ డబ్బులు వీడి ముఖాన్ని కొడితే నాకు ఒక టెన్షన్ పోతుంది. వీడికి అసలు నిజం తెలిసింది మా బాలుకే తెలీదు. బాలుకు తెలిస్తే 3వ ప్రపంచ యుద్ధం మా ఇంట్లో మొదలవుతుంది. సర్లే 2 నెలలు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాలే అని చెప్పి రోహిణి ఇంటికి బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా ఇక బాలు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో సత్యం వస్తారు. ఏరా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు, నువ్వు చేస్తున్న పనులు నీకు అర్థమవుతున్నాయా అనగానే, ఏంటి నాన్న నేనేం చేశాను? మీనా ఇంట్లో అందరూ నాపై దండెత్తుతున్నారు. అయినా నేను చెప్పే నిజం మీనాకి తెలియకూడదే. అలాగే అమ్మావతికి ఆ లక్ష్యావతికి తెలిసిందంటే ఇంకంతే సంగతులు అని అంటారు బాలు. ఏరా ఏ నిజమైనా కుండబద్దలు కొట్టే నువ్వు ఇప్పుడు ఏదో నిజాన్ని దాస్తున్నావు. ఏంటది? ఈ నాన్నకి చెప్పవా అని అంటారు. వద్దులే నాన్న, చెప్పను. మన పార్లరమ్మ గురించి తెలిసి మీకు చెప్పాను, నా నోటికి అడ్డుపుల్ల వేశారు. ఇప్పుడు ఈ నిజం కూడా చెప్తే మీరు ఎవరికి చెప్పరు కదా అని అంటారు. చెప్పను, చెప్పరా అని అంటారు సత్యం. ఇక జరిగిన విషయం అంతా చెప్తాడు బాలు. అంటే ఆ రోజు మీ అమ్మ దగ్గర డబ్బు దొంగతనం చేసింది శివ గుణానా అనగానే, అవును నాన్న, కావాలంటే వీడియో చూడండి. ఈ వీడియో గనుక మీనాకి తెలిసినా అమ్మకి తెలిసినా ఇక మా ఇద్దరి బ్రతుకు అంతే. అమ్మ అస్సలు ఊరుకోదు. ఆ శివాని జైల్లో పెట్టించడం, మీనాని ఇంటి నుండి బయటికి గెంటేయడం. ఇక నేను మీనా ఇంటి నుండి వెళ్ళిపోతాము. కానీ మీరు ఈ కుటుంబం ఎలా చెప్పండి అని అనగానే ఇక బాలు మాటలకి ఇక సత్యం ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును బాలు, ఏదో ఒక కారణం లేకపోతే నువ్వు ఇంత గట్టి నిర్ణయం తీసుకోవని అనుకోను. మీ అమ్మ కూడా ఎంతైనా కన్న తల్లి కాబట్టి నీ గురించి బాగా ఆలోచించింది కాబట్టి తను కూడా నిన్ను వేరేగా అర్థం చేసుకుంది. మీనాకి తెలిస్తే వాళ్ళ తమ్ముడు చెంపలు పగలగొడుతుంది. అలాగే పుట్టింటి కోసం ఇక ఆలోచించదు. ఇక వాడి జీవితం కూడా నాశనం అవుతుంది అని చెప్పి అంటారు సత్యం. సరేనన్నా, మీనాకి తెలియద్దు.
మీనా నన్ను ఎంత అపార్థం చేసుకున్నా మీనాకి మంచి మనసుంది. ఇలాంటి తాగుబోతు రౌడీనే చేసుకుని నన్ను మార్చింది. సరేనన్నా, వెళ్తాను, కిరాయి ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరి మాటల్ని ఇక మీనా వినేస్తుంది. ఒక్కసారిగా మీనా తట్టుకోలేకపోతుంది. ఏరా, నా తమ్ముడివైనా ఇన్ని పచ్చి అబద్ధాలు మీ బావపై అంటావా? నిజంగా ఆయన దేవుడు. చదువుకోకపోయినా నా కోసం, నా కుటుంబం కోసం, అమ్మ కోసం, సుమతి కోసం, ఇటువైపు మా కోసం ఆలోచించారు. ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇక మీనా ఇంటికి వస్తుంది. అమ్మ మీనా, డిశ్చార్జ్ అయ్యాడు, 2 రోజులైంది, నువ్వు అల్లుడు గారితో గొడవ పెట్టుకోకు అనగానే, అమ్మా, నేను గొడవ పెట్టుకోవడానికి చిన్న పిల్లని కాదు. మంచి ఏంటో చెడేంటో నాకు తెలుసు. కానీ ఒకటి మాత్రం అడుగుతాను, ఆయన మీ ఇంటికి ఎప్పుడొచ్చారు అని అంటుంది. ఇదిగో వీడు హాస్పిటల్లో జాయిన్ చేయకముందుకు అల్లుడు గారు వచ్చారే, శివ గురించి అడిగాడు, వాడి చదువు గురించి అడిగాడు. వాడు బాగానే ఉన్నాడని చెప్పాను అనగానే, అంటే వాడు బాగానే ఉన్నాడని తెలుసుకొని వాడు చెయ్యి ఇరగ్గొట్టాడు అంటారు అనగానే, అవునే, అల్లుడు గారు ఆ పని చేశారు అనగానే, లేదమ్మా, వీడు మా అత్తగారి దగ్గర దొంగతనం చేశాడు. వీడు గుణ కలిసి మా అత్తగారి డబ్బులు దొంగతనం చేస్తే ఆ విషయం ఆయనకి తెలిసి వీడు చెయ్యి విరగ్గొట్టేశాడు అనగానే ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు. ఇటువైపు పార్వతమ్మ, సుమతి షాక్ అయిపోతారు. చూసారా, నిజంగా మా ఆయన్ని నేను ఎందుకు అపార్థం చేసుకున్నానని సిగ్గుపడుతున్నాను. ఆయన చదవకపోయినా, ఆయన ఫుల్లుగా తాగినా నా కోసం ఆలోచించాడు. ఒరే, నాన్న చనిపోయాడు, అమ్మ సుమతి కష్టపడుతున్నారు, నీకు ఏ పోయాకాలం వచ్చిందని దొంగతనాలు మొదలుపెట్టావు? పైగా మా అత్తగారి డబ్బులే నువ్వు దొంగతనం చేస్తావా అనగానే, ఏంటక్కా, ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నావు? మీ అత్తగారని గొంతు చెంచుకుంటున్నావు. కానీ ఆవిడ నీకిచ్చే విలువేంటో నాకు తెలుసులే. ఆవిడికి సరైన గుణపాఠం చెప్పాను అనగానే, నిజంగా ఆయన చెయ్యి విరిసేశాడు, నేను మెడ విరిచేసేదాన్ని. ఒకటి మాత్రం నిజం, ఛీ, నువ్వు ఎప్పటికీ మారవని అర్థమైంది. అయినా మా అత్తగారిని అనే అర్హత లేదు. ఆవిడ ఎవరి గురించి ఆలోచించడం లేదు, నా గురించి మాట్లాడుతుంది, నా పేదరికం గురించి మాట్లాడుతుంది. మధ్యలో నీకేంటి బాధ? నీకు అమ్మ సుమతి ఇద్దరూ డబ్బులు సంపాదించి చదువుకోమన్నారు కదా అని అంటుంది. చదువుకుంటాను, కానీ డబ్బు ఉంటేనే విలువ. అదే విషయం బావకు కూడా చెప్పాను. అందుకే బావ కోపంగా ఉన్నాడు. ఇప్పుడు అన్ని నిజాలు తెలిసిపోయాయి కదా. చెయ్యి బాగైతే మళ్ళీ గుణ దగ్గరే లక్షలు సంపాదిస్తాను అనగానే, చంపేస్తాను. ఇంకొకసారి గుణతో పాటు డబ్బులు సంపాదించడానికి దొంగతనం చేస్తాను అంటే చంపేస్తాను. బ్రతికుండి నీ వల్ల అవమానాలు పడే కంటే చస్తే ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది మీనా. ఇక శివ, అవునులే, నీ భర్త మాత్రం తాగుతూ తూలుతూ బ్రతుకుండాలి, తమ్ముడు మాత్రం డబ్బులు సంపాదించకూడదు. అమ్మా, చూసావా, వాడు చిన్నవాడు అనుకున్నాను, అలాగే ఆయనతో కూడా ఇలాగే మాట్లాడినట్టున్నాడు, అందుకే చెయ్యి విరిచేశాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇన్ని రోజులు నా తమ్ముడని ఆయనతో మా అత్త వాళ్ళతో గొడవ పడ్డాను. ఇప్పుడు సుమతి, అమ్మే నాకు కన్నవాళ్ళు. నువ్వు ఎప్పటికీ నా తమ్ముడు కావు, ఎందుకంటే నువ్వు దొంగతనం చేస్తున్నావు అనగానే, ఆగక్క, నేనే మీ కుటుంబానికి అవమానం, నేను నీకు తమ్ముడు కాదని నువ్వు చెప్తున్నావు. కానీ ఆ రోహిణి తెలుసు కదా, మీ తోటికోడలు, ఆ గుణ దగ్గర 2 లక్షల అప్పు వాడింది. ఎందుకు వాడింది? మరి ఆవిని కూడా బయటికి ఎందుకు పంపించలేదు మీ అత్తగారు? ఒకటి మాత్రం నిజం, డబ్బే ఈ జగతిని ఏలుతుంది. అందుకే డబ్బు సంపాదిస్తాను. నీలా పూలమ్ముతూ అలాగే కష్టం చేస్తూ బ్రతికితే ఇలాగే నలుగురితో 4 మాట్లాడాలి అనగానే ఇక శివ చెంప పగలగొడుతుంది వాళ్ళమ్మ. అమ్మ, నువ్వెన్నైనా చెప్పు, లేకపోతే నేను గుణ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక గుణ దగ్గరికి ఆ చెయ్యి పట్టుకొని ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్ళిపోతాడు శివ. ఇక మీనా అంటుంది, అమ్మ, చెప్పే వాళ్ళకైతే చెప్తాము, కొట్టే వాళ్ళైతే కొడతాము, కానీ వాడికి అన్నీ తెలుసు, మంచి చెడు అలాగే అన్నీ తెలుసు. వాడికి డబ్బు సంపాదన కావాలి. అలాంటి వాడు ఇంట్లో ఉంటే పాము ఉన్నట్టే లెక్క. ఆ గుణ దగ్గర వాడికి గట్టి కోటింగ్ పడితే చచ్చినట్టు ఇంటికి వస్తాడు. ఇప్పుడే ఆయనకి వెళ్ళి క్షమాపణ అడగాలి అని చెప్పి ఇక బాలు పరుగున ట్యాక్సీలో ఉన్న రాజేష్ దగ్గరికి వస్తుంది. అమ్మ, చెల్లమ్మ, నీకు నిజం చెప్పాలి అనగానే, తెలుసన్నయ్యా, నిజం తెలుసు, ఆయనేడి అని చెప్పి అంటుంది. ఇక బాలు,
ఏంటి పూలగంప, నిజం తెలిసేసుకున్నావా? తెలిసి మా ఇంట్లో మాత్రం చెప్పొద్దు అనగానే ఒక్కసారిగా వచ్చి కౌగిలించుకుంటుంది మీనా. ఇక బాలు తనని కూడా చూస్తూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.